పల్లవంగా కదా ఉంటాయి. పల్లవములు అంటే చాలా చిగురుటాకుల్లా ఉండేటటువంటి చాలా కోమలమైన మృదువైనటువంటి వాటిని పల్లవములు అంటారు. అందుకే పల్లవ పాణి అంటే అంత మృదువైన చేతులు ఉన్నది. ఇది పరమోత్కృష్టమైన అమ్మవారి పేరు పల్లవ పాణి అన్నది, చాలా గొప్ప పేరు. అలాగే పల్లవ పద అంటే పల్లవమైన పాదములు కలిగినటువంటిది. ఇవి రెండూ అమ్మవారి పేర్లే, చాలా గొప్ప పేర్లు. నీ పాదములు ఎంత కోమలంగా ఉంటాయంటే చిగురుటాకులు ఎంత కోమలంగా ఉంటాయో అంత కోమలంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా మామిడి చిగురు చూశారో లేదో, కోయిలు తింటుంది, ఇంతే ఉంటుంది మావి చిగురు, ఎర్రగా ఉంటుంది. అది కోసి అసలు తుంచడం మహాపాపం అనుకోండి, నోట్లో పెట్టుకుంటే చిన్నతనంలో చిన్న వగరుతో కూడిన కమ్మతనంతో ఉంటుంది, ఆకుపచ్చతనం ఉండకుండా ఎర్రతనం ఉండి ఇలా సూర్యకిరణాలకు అడ్డు పెడితే లోపల ఉన్నటువంటి ఈనెల యొక్క అల్లికతో కూడినటువంటి అమరికతో ఉన్న ఆ చిన్న ఆకు ఎంత పల్లవంగా ఎంత కోమలంగా ఉంటుందంటే మీరు గట్టిగా ముట్టుకుంటే ఇలాగా నలిగిపోతుంది. అమ్మవారి పాదములు అంత పల్లవంగా ఉంటాయిట. కాబట్టి చిగురుటాకులు అనుకున్నాయిట, అమ్మవారి పాదాలని మనతో పోలుస్తారు కదా, ఓసారి వెళ్ళి చూసొద్దామని వచ్చేయట. అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నాయిట. ముట్టుకుని మన బతుకిచ్చా నేరకపోయి వచ్చాము, అమ్మవారి పాదాలకి మనకి పోలిక, పైగా తగుదునమ్మా అని బయలుదేరేటప్పుడు ఊళ్ళో వాళ్ళందరితో ఏం చెప్పాం, అమ్మవారి పాదాలని మాతో పోలుస్తారు, చిగురుటాకుల్లా ఉంటాయని, మేము వెళ్ళి అమ్మవారి పాదాలు ముట్టుకుని వచ్చి చెప్తాం, మాలా ఉన్నాయా మాకన్నా కొంచెం మెత్తతనం తక్కువ ఉంటుందా అన్నది చెప్తామన్నాయి. తీరా వచ్చి అమ్మవారి పాదాలు ముట్టుకున్నాయి. మన బతుకెందుకు సరిపోతుందే, ఎంత మెత్తగా ఉన్నాయే అమ్మవారి పాదాలు అనిపించింది. ఇప్పుడు అన్నీ సమావేశం పెట్టుకున్నాయి. ఇంటికి వెడితే ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతారు, ఏమయ్యా వెళ్ళొచ్చారా అమ్మవారి దర్శనానికి, మీరు మెత్తగా, అమ్మవారి పాదాలు మీకన్నా ఎంత తక్కువ మెత్తతనంతో ఉన్నాయంటారు. ఏం చెప్తాం? అందుకని ఇక నుంచి మనం ఊళ్ళో ఉండడం మానేసి అరణ్యానికి వెళ్ళిపోదామని అడవికి వెళ్ళిపోయామ్మా. అందుకే చెట్లు అడవిలో ఉంటాయి, చిగుళ్ళు అడవిలో ఉంటాయి. అందుకని అడవికి పోయాయమ్మా, చిగుళ్ళన్నీ ఊళ్ళో లేవు. అంటే ఊళ్ళల్లో చెట్లు పెరగవు, చెట్లు పెరిగేదే అడవి, అడవిలోనే చెట్లు, అడవిలోనే చిగుళ్ళు. కాబట్టి చిగుళ్ళు అడవికి పోయాయి. ఇంకొకటి ఏం చేసింది, పద్మం, అది బయలుదేరింది తగుదునమ్మ అని. నాతో పోలుస్తారు కదా, అమ్మవారి యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి చూసొస్తాం. ఇప్పుడు అది వచ్చి చూసింది. చూస్తే మొదట వీళ్ళందరూ సమావేశం పెట్టుకుంటున్నారు, తర్వాత ఇది వెళ్ళింది. అయ్య బాబోయ్, నేనెక్కడా, అమ్మవారి పాదాలు ఎక్కడా, నేను అమ్మవారి పాదాలని చూసి పోలిక పెట్టుకోవడం ఏమిటని సిగ్గేసి ఇది వెనక్కి వచ్చింది. వీళ్ళు సమావేశం పెట్టుకుని మనం ఊళ్ళోకి వెడితే బాగుండదు, అడవికి పోదామని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు నాకు కూడా ఏం గతి, నేను అడవికే పోవాలి. కాబట్టి అడవికి పోవడమా ఊళ్ళో ఉండడమా? ఊళ్ళో ఉంటే అవమానాల పాలు, అడవికి పోతే ఎవరు కనపడరు. కాబట్టి అడవికి వెళ్లకుండా ఊళ్ళోకి వెళ్లకుండా మనం ఎవరి పట్ల తప్పు చేశామో వాళ్ళ పాదాలే పట్టుకుంటే గొడవ వదిలిపోతుంది కదా. అమ్మ తప్పైపోయిందమ్మా అని శరణాగతి చేసేస్తే అని వెళ్ళి పాదాలు ఎంత గట్టిగా పట్టేసుకున్నాయంటేట, అమ్మవారి పాదాల కింద, నీ పాదాల కింద ఆ పద్మాలు రేఖలుగా పడ్డాయమ్మా అన్నారు. అందుకని పూజనీయ స్థానాన్ని పొందాయమ్మా, చిగురుటాకులకు ఆ స్థానం రాలేదన్నారు. భయపడి అడవిలకు పోయి నీ పాదాలు పట్టుకున్న పద్మరేఖలు అమ్మవారి యొక్క పరతత్వ చిహ్నాలుగా నిలిచిపోయి అలా నిలబడిపోయి. అంటే ఎవడు అమ్మవారి పాదములను చేరకుండా అడ్డొచ్చిన అహంకారాన్ని అమ్మవారికే చెప్పి శరణాగతి చేశాడో వాడు అమ్మవారి చేత ఆదరింపబడతాడు. ఎవడు అమ్మవారి నుంచి తప్పుకుందామనుకుంటాడో వాడు అడవికి పోయినా అవమానాల పాలవుతాడు తప్ప వాడికి ఉద్ధరణ ఉండదు. ఇదమ్మా నీ పాదాల గొప్పతనం. ఈ గొప్పతనాన్ని చమత్కారకంగా చిగురుటాకులు పద్మాలు వెల్లడించాయమ్మా. చిగురుటాకులు పద్మాలు మాకు పాఠాలు నేర్పిన పాదాలమ్మా పాదాలు, ఆ పాదాలని నేను ఏమని స్తోత్రం చేయనమ్మా అన్నారు ముఖశంకరుడు. మహామోహాస్తేన వ్యతికర భయాత్ పాలయతియో వినిక్షిప్తం స్వస్మిన్ మునిజన మనోరత్నమనిశం సరాగస్యోద్రేకాత్ సతతమపి కామాక్షితరసా కిమేవం పాదోసౌ కిసలయమరుచిం రోచయతి తే. ఇదో గమ్మత్తైనటువంటి మాట. ఆయన అంటున్నారు, అమ్మా మునులు తపస్సు చేసుకోవడానికి పర్వత గుహల్లోకి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళకు అనుమానం వచ్చింది, ఒరే మోహం అనేటటువంటిది ఒకటి ఉంది కదా, అజ్ఞానం. మనం ఇంత కష్టపడి తపస్సు చేస్తుంటే ఆ మోహబుద్ధి అనబడేటటువంటి చోరుడున్నాడే మహామోహం, అందు కామక్రోధస్య లోభస్య
చోరే తిష్టంతి తస్కరాహ జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరాచార్యుల వారు. ఆ మహామోహం అజ్ఞానం ఏదో రకంగా లోపలికి చొరబడి మన మనస్సు అనే రత్నాన్ని ఆ అజ్ఞానం ఎత్తుకుపోతుందేమో. కాబట్టి ఇప్పుడు మన మనసులు మన దగ్గర ఉంచొద్దురా, పట్టుకెళ్ళిపోయి ఎక్కడైనా భద్రమైన స్థానంలో పెట్టేద్దాం అనుకున్నారట మునులందరూ. ఇప్పుడు ఆ మనస్సులన్నీ ఎక్కడ పెడితే భద్రంగా ఉంటుంది వాళ్ళ తపస్సు ఆలోచించారట. మన మనస్సులన్నీ పట్టుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేద్దాం అన్నట్ట. ఇప్పుడు మనస్సు రాగరంజితమై ఉంటుంది ఎప్పుడు కోరికలతో, అందుకని ఎర్రగా ఉంటాయి రత్నాల్లాగా. తమ మనస్సు అనేటటువంటి రత్నాల్ని మునులందరూ తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేశారట. ఇప్పుడు ఈ పాదాల దగ్గర ఏమున్నాయి? మునుల మనస్సులు ఉన్నాయి. ఆ మునుల మనస్సులనేటటువంటి రత్నాలు గట్టిగా ఉంటాయి, రత్నం ఏం మెత్తగా ఉండదు. అమ్మవారి పాదాలు మెత్తగా ఉంటాయి. మెత్తటి అమ్మవారి పాదాల దగ్గర మునుల మనస్సులనే గట్టి రత్నాలన్నీ చుట్టూ కూర్చున్నాయి, మధ్యలో అమ్మవారి పాదాలు కూర్చున్నాయి. మూకశంకరులు అంటున్నారు, అమ్మా వాళ్ళు పట్టుకెళ్లరు. ఎందుకు పట్టుకెళ్లరు? వాళ్ళ మనసు వాళ్ళు పట్టుకెళ్లారు అనుకోండి, దొంగ ఎత్తుకుపోతాడు, మహామోహం అజ్ఞానం వచ్చేస్తుంది. అందుకని అజ్ఞానం రాకుండా ఉండాలంటే మనసును పట్టుకెళ్ళి అమ్మవారి దగ్గరే పెట్టాలి. అందుకని అమ్మవారి పాదాల దగ్గర వదిలేశారు వాళ్ళ రత్నాలు. ఇప్పుడు ఈ రత్నాలు చాలా కాలం నుంచి అక్కడే ఉండిపోయాయి, ఎవరు పట్టుకెళ్ళలేదు. దానివల్ల నీ పాదాలకి ఈ రత్నాలకి స్నేహం కలిగింది. నీ పాదాలు ఈ రత్నాలు రోజు మాట్లాడుకుంటుంటాయి. అవి అక్కడే ఉండని, అలాగే మాట్లాడుకుంటూ ఉండని, అమ్మవారి దగ్గరే ఉండని, మనం ఉద్ధరణ పొందుతామని మునులు పట్టుకెళ్ళడం మానేశారు. అమ్మా నేను మాట అడుగుతాను చెప్పు, ఏమనుకోకు, ఈ రత్నాలు నీవా అన్నారు మూకశంకరు. నీవి కావుగా, మునులవి. మునులవైన రత్నాలు తెచ్చి నీ దగ్గర పెట్టారు. కానీ అమ్మా రత్నములు ఎర్రగా ఉంటాయి కదా, రోజు ఈ రత్నములతో స్నేహం చేసి స్నేహం చేసి స్నేహం చేసి వీటి ఎరుపు నీకు వచ్చింది, వచ్చి నీ పాదములు ఎర్రబడ్డాయి. మెత్తటి నీ పాదములతో స్నేహం చేసి స్నేహం చేసి స్నేహం చేసి మునుల మనస్సులనే రత్నాలు మెత్తబడ్డాయి. మీరు జాగ్రత్తగా గమనించారా? రత్నాలు మెత్తబడిపోయాయి అంటే మునుల మనస్సులు మెత్తబడ్డాయి. అమ్మవారి యందు భక్తి అన్న భావంతో మెత్తగా అయిపోయాయి. అంటే ఇప్పుడు శివాంకురములు అందులోంచి లేస్తాయి, శివ సాయుధ్యమును పొందుతారు. కానీ అమ్మా నువ్వు ఒకటి ఆలోచించు, నువ్వేం చెయ్యాలి? నావి కాదు కదా ఈ రత్నాలు, నా పాదాల దగ్గర ఎందుకు ఇవి, మీరు పట్టుకెళ్ళిపోండి అని వాళ్ళని ఎప్పుడో అప్పుడు పిలిచి నువ్వు ఇచ్చేయాలి. నువ్వు వాళ్ళని పిలుస్తున్నావా అమ్మా? నువ్వు వాళ్ళని పిలిచి ఇవ్వవు. ఎందుకో తెలుసా? నువ్వు పిలిచి రత్నం ఇచ్చేస్తే వాళ్ళని గౌరవించినట్టు కాదు, అవమానించినట్టు. ఎందుకని? ఎవడో నా మనసు అమ్మవారి దగ్గర పెట్టానా, ఆవిడ చూసుకుంటుంది, నాకేంటని చెప్పి విర్రవీగుతున్నాడు. అలా అనుకున్న వాడికి మనస్సు కానీ తిరిగి ఇచ్చావో అజ్ఞానం లోపలికి వెడుతుంది. అప్పుడు వాడికి అది బాధ. నా తల్లి కాపాడుతోందని వినయంతో ఉన్నవాడున్నాడే, వాడి మనోరత్నాలన్నీ నీ పాదాల దగ్గర ఉంటాయి. ఈ రత్నాలు అక్కడే ఉండడం వల్ల నీ పాదాలతో స్నేహం కూడుతాయి. స్నేహం కూడి నీ పాదాల ఎర్రతనం, ఆ రత్నాలలో ఎర్రతనాన్ని పుచ్చుకుని నీ పాదాలు ఎర్రబడతాయి, ఆ రత్నాలు మెత్తపడిపోతాయి. మెత్తపడిపోయినటువంటి ఈ రత్నాలని నువ్వు తిరిగి వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి అది నీ దగ్గరే ఉండిపోయి, ఇలా ఉండిపోయినటువంటి పర్యవసానం ఏమైపోయింది? ఆఖరికి ఏ మనస్సు కలిగిన ఈ మునులున్నారో వాళ్ళు నువ్వే అయిపోయారు. అంటే వాళ్ళు నీలోకే కలిసిపోయారు. మనస్సులు మాత్రం ఏమయ్యాయి? అలాగే ఉండిపోయాయి. కాబట్టి ఇంతకన్నా భద్రమైన స్థానం ఎక్కడుందమ్మా? అంటే ఒకసారి రాయి లాంటి మనసైనా సరే అమ్మవారి పాదాల దగ్గర పెట్టడం మొదలు పెడితే దీంట్లో ఉన్న విర్రి కోర్కెలన్న ఎర్రతనం అంతా అమ్మవారి పాదముల యందు భక్తిగా మారి అమ్మవారి పాదములు ఎర్రపడతాయి. కఠినమైన మనస్సులు మెత్తపడి భగవద్భక్తితో అందులోంచి శివాంకురములు పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చెప్పడానికి అమ్మా నీ పాదముల దగ్గర మునులు తమ మనస్సులనే రత్నాలు పెట్టారమ్మా, దానివల్ల దొంగెత్తుకుపోవట్లేదమ్మా అన్నారు. నేను ఇంకా ఎన్ని శ్లోకాలని ఆ పాదాల మీద చెప్తాను, చెప్పచ్చు, ఇంకొక వారం రోజులు చెప్పాలని ఉంది. కానీ వీడు మూర్ఖుడని మీరు నన్ను అనుకుంటారు. అందుకని ఇవాళతో నేను ఆ పాదములను పూర్తి చేసేస్తాను. భీష్మాష్టమి కనుక రేపటి రోజున తరువాతి నామని చెప్తాను. కానీ అది ఆపాలంటే మనసు ఆగట్లేదు. ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను. శంకరాచార్యులు వారు అంటారు సౌందర్యలహరిలో, అసలు నీ పాదాల గురించి స్తోత్రం ఎవరు చేయమన్నారమ్మా అన్నారు. అసలు నీ పాదాల మీద స్తోత్రాలు ఎందుకమ్మా అని అడిగారు ఆయన. పాదాల మీద స్తోత్రం ఎందుకు? నీ పాదాలు కావాలా మమ్మల్ని మా మనసులు మార్చడానికి? ఏం అక్కర్లేదు.
నీ పాదాలకి అంటుకున్నటువంటి ధూళిలో ఉన్నటువంటి ఒక్క కణం చాలు. అవిద్యానామంతస్థిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిశరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి అన్నారు. అమ్మా, అవిద్యానామంత స్థిమిరమిహిరోద్వీపనగరి, ఆ పాదముల మీద ఉన్నటువంటి ధూళికణం ఎటువంటిదో తెలుసా? అజ్ఞానం అనేటటువంటి చీకటితో నిండిపోయినటువంటి వాళ్ళ మనస్సుల పాలిట ఉదయిస్తున్నటువంటి సూర్యబింబంతో కూడిన దీపం లాంటిదమ్మా. ఒక్కసారి సూర్యోదయం జరిగిందా ఇహ చీకట్లుండవు. ఒక్కసారి నీ పాదముల మీదున్న ధూళికణం కానీ మా మనసు మీద పడిందా ఇక అజ్ఞానపు చీకట్లుండవు. అవిద్యానామంత స్థిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి. వాడు జడుడు, ప్రతిస్పందన లేనివాడు. అమ్మవారి అనుగ్రహం కలిగిందంటే ఒక్కసారి ఫౌంటైన్ పైకొస్తే ఎలా లేస్తుందో నీరు, అలా వాడిలోంచి తేనె పైకి చిమ్మిందంతే. అంతటి చైతన్యాన్ని పొందినటువంటి వాడైపోయాడు. అంతకుముందు ఉంది చైతన్యం వాడిలో అమ్మవారిగా, గుర్తెరగలేకపోయాడు. నీ అనుగ్రహం కలిగిందా, ఒక్క పాదరేణువు పడిందా, వాడంతటి చైతన్యవంతుడైపోతాడు. కాబట్టి అమ్మా, అవిద్యానామంత స్థిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఒక్క చింతామణి ఉందనుకోండి, ఒక్క చింతామణి ఉంటే దాన్ని మీరు ఇంట్లో పెట్టుకుని మీరు ఏదో కావాలని మనసులో అనుకుంటే చాలు, మీ కోరిక తీరిపోతుంది. అమ్మవారు చింతామణి గుణనిక, అమ్మవారు చింతామణుల యొక్క పెద్ద మాలట. అసలు అందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? లలితా సహస్రనామాన్ని ఇంకో రకంగా చెప్తే 1053 నామాలు ఉంటాయి. గుణనిక అన్న అక్షరాల్ని ఆ 1053 నామాలుగా చూపించడం. ఎందుకంటే అంకెల్ని, అక్షరాల్ని అంకెల్లోకి మారుస్తారు. ఆ మార్చే సంప్రదాయం ఒకటి ఉంది లోకంలో. అలా మార్చచ్చు. రా 2, మా 5 అక్షరాలను అంకెల్లోకి చెప్తారు. అందుకే రామ రామ అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 20 20 100 100 200 200 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అలాగే అంకెల్లోకి మారిస్తే గుణనిక అన్న అక్షరాలు 1053 అవుతాయి. ఆ 1053 ఒక సంప్రదాయంలో లలితా సహస్రం 1053 నామాలుగా వస్తుంది. అంటే ప్రతి నామం ఒక చింతామణి. ఎవరు లలితా సహస్రం చదువుతున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు దాన్ని విని సంతోషిస్తున్నారో వాళ్ళందరి పాలిట అవి చింతామణులై కోరికలు తీరుస్తాయి దరిద్రులకు. కాబట్టి దరిద్రాణం చింతామణి గుణనిక. అమ్మా, నామాలే అంత గొప్పవైతే అసలు నీ పాదముల మీద ఉన్నటువంటి ఒక ధూళికణమే ఇన్ని చింతామణులతో కట్టినటువంటి ఒక పెద్ద పేరు. ఒక రుద్రాక్షమాల మెళ్ళో వేసుకుంటే ఎటువంటిదో, అమ్మవారి పాదముల వంక చూసి ఇలా నమస్కారం చేస్తే ఆ చింతామణుల యొక్క గుణనిక పేరు మెళ్ళో వేసుకున్నట్టే. దానివల్ల కోరికలు తీరి దరిద్రం పోతుంది అమ్మవారి పాదదర్శనం చేత. కాబట్టి చింతామణిని గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఆనాడు ఈ భూమి అంతా సముద్రంలోకి పడిపోతే ఆదివరాహమూర్తి తన కోరతో ఇలా పైకెత్తారు భూమిని. కోరతో భూమిని పైకెత్తినట్టుగా మేమందరము సంసారం అనేటటువంటి సముద్రంలో కూరుకుపోతే నీవు నీ పాదము మీద ఉండేటటువంటి ఒకానొక ధూళికణాన్ని వరాహమూర్తిగా చేసి మమ్మల్ని సంసార సముద్రంలోంచి ఇలా తన ముట్టెతో పైకెత్తినట్టు పైకెత్తి మోక్షం వైపుకి నడపగలదా ధూళికణం? అమ్మా, నీ పాదముల మీద ఉన్న ఒక్క ధూళికణం చాలమ్మా, నీ పాదముల వరకు ఎందుకమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. అంత గొప్ప పాదములు కలిగినటువంటి తల్లి. అందుకే ఇవాల్టి రోజున గోపాలకృష్ణ గారు మీ అందరికీ ఒక గొప్ప బహుమానం చేస్తున్నారు. ఏమిటో తెలుసా అండి? భీష్మాష్టమి ఇవాళ పరమోత్కృష్టమైనటువంటి రోజు. పాదముల గురించి పాదారవింద శతకాన్ని, సౌందర్యలహరిని, వసిన్యాది దేవతలు చెప్పిన నామాన్ని అనుసంధానం చేసుకున్న రోజు. అందుకే ఇవాళ అమ్మవారి పాదాలు స్ఫుటంగా కనపడేటట్టుగా అలంకారం చేశారు. మీ అందరూ కూడా చక్కగా అమ్మవారి పాదద్వందాన్ని దర్శనం చేసుకోవచ్చు. మంగళం చెప్పకుండా ఎవరు లేస్తారో, నేను ఇది అబద్ధం చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో, వాళ్ళకి 2 వరాలు ఇస్తారు లోకంలో. ఏమిటో తెలుసా అండి? ఉత్తర జన్మల యందు బ్రహ్మరాక్షసుల్ని చేస్తారు. 2, ఆ ఉపన్యాసం వారికి ఉన్న ఫలితాన్ని తీసేస్తారు.
ఎందుకంటే ఇంత విన్నది ఎవరి గురించి విన్నారు మీరు? ఈశ్వరుడి గురించి విన్నారు. ఆ ఈశ్వరుడి మీద మంగళం చెప్పకుండా చెప్పినవాడు లేవకూడదు, విన్నవాళ్ళు వినకుండా లేవకూడదు. అంటే నువ్వు ఎలా ఉంటే మాకెందుకు, ఊడిపోతే మాకెందుకని అడిగినట్టు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి దర్శనం చేస్తే నీకు ఫలితం వస్తుంది? ఒక్క నాటికి రాదు. ఇప్పుడు తిట్టడానికి పెడతాడు, నమస్కారం పెట్టడానికి పెడతాడు, రెండూ ఒకటే. తిట్టడానికి వెళ్ళేవాడిని చూస్తే ప్రీతి ఉంటుందా, నమస్కారం పెట్టేవాడిని చూస్తే ప్రీతి ఉన్నట్టు ఉండదు. మంగళం అవ్వకుండా లేవడం అటువంటిది. కాబట్టి దంష్ట్రా మురరిపువరాహస్య భవతి, ఎంత గొప్ప శ్లోకం చేశారండి శంకర భగవత్పాదులు. కనుక అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఆ తల్లి పాద ద్వంద్వము, ఆ పాద పద్మములు అంత గొప్పవి. కాబట్టి ఆ తల్లి చరణకమలములు సర్వదా మనకి భక్తినిచ్చి మనసులో నిలబడి మన జన్మలకు సార్థకత చేకూర్చుగాక అని ఆ అమ్మ పాదపద్మములను పట్టి ప్రార్థన చేస్తూ మూకశంకరులంతటి వారు ఏ కోరిక కోరారో తెలుసా అండి? ఆ జన్మలోనే, ఆ క్షణంలోనే మోక్షాన్ని పొందినటువంటి వారు శరీరం అన్నదోటి పడిపోతుంది కాబట్టి, ఇప్పుడు కాకపోతే 20 ఏళ్ల తర్వాతో 30 ఏళ్ల తర్వాతోనైనా పడిపోతుంది కాబట్టి ఆయన కోరిక కోరారు. పాదారవింద శతకంలోనే కోరారు, ఇది ఎక్కడా కోరలేదు. ఆయన అన్నారు, పురామారారాధి పురమజయత్ దంబస్తవశతైః ప్రసన్నాయాం సత్యాం తయితుహిన శైలేంద్రతనయే అతస్తే కామాక్షి స్ఫురతు తరసాకాల సమయే సమాయాతే మాతర్మమ మనసి పాదాబ్జయుగళీ. అమ్మా, ఒకానొకనాడు ఈ శరీరం పడిపోయే సమయం ఆసన్నమైపోతుంది. ఈ శరీరం పడిపోయి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే ఆ సమయంలో లోపల ఏదీ కదలకుండా తల్లి నేను చేసినటువంటి ఏ చిన్న సేవనో అడ్డుపెట్టి నీ పాదముల జంటని నాకు చూపించి ఆ పాదముల జంట చూస్తూ సంతోషంగా ప్రాణోత్క్రమణం అయ్యేటట్టుగా అనుగ్రహించి నన్ను నీలో కలుపుకోమ్మా అని మూకశంకరులు ప్రార్థన చేశారు. ఒక్క పాదారవింద శతకంలోనే చేశారు ఆయన శ్లోకం. అంత గొప్ప స్థితి ఆ పాదములకు ఉన్నది. కాబట్టి దంష్ట్రా మురరిపువరాహస్య భవతి, ఇక ప్రతినిత్యం నిన్ను స్మరిస్తానన్నారు మూకశంకరులు. అటువంటి తల్లి పాదముల జంట ప్రతి నిత్యము ప్రతి క్షణము మన యొక్క హృదయముల యందు కదులుతూ మనం తరించేటటువంటి స్థితి ఆ అమ్మ యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత మనకు లభించుగాక అని ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ రేపు వేరొక నామాన్ని వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ తల్లి అనుగ్రహించుగాక. ఇప్పుడు మంగళం అయిపోయిన తర్వాత చక్కగా మీ అందరూ ఎంత వినయ విధేయతలు ఉన్నవారండి. ఓ పనికి మారిన వాడు చెప్తే అలా కూర్చున్నారు మంగళం చెప్పే వరకు. నేను చూద్దాం లేస్తారేమో అని ఇంకో శ్లోకం చెప్పి అయినా ఎవరూ లేవలా. ఇది వినయం అంటే, మీరు కృతార్థులు. కనుక చక్కగా మంగళం అయిపోయిన తర్వాత అమ్మవారి పాదములు దర్శనం చేసుకుని బయలుదేరండి. ఇంకా కూర్మపుష్ట జయిష్ణు ప్రపదాన్విత అన్న నామం గురించి మీరు విని ఉన్నారు. నకధీధితి చంచన్నన మజ్జన తమోగుణ అంటారు. తర్వాతి నామంలో అమ్మవారి యొక్క పాదమునకు ఉండేటటువంటి గోళ్ళు గురించి మాట్లాడుతున్నారు. ఆ గోళ్ల గురించి మాట్లాడడంలో నామం చాలా చమత్కారంగా మాట్లాడారు. నకధీధితి సంచన్న నమజ్జన తమోగుణ. అమ్మ, ఎవరైతే తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి నీ పాదముల యొక్క గోళ్లకి నమస్కారం చేస్తారో అటువంటి వారి యొక్క తమోగుణము గోటి యొక్క కాంతి చేత నశిస్తోంది, కప్పివేయబడుతోంది, తొలగదోయబడుతోంది, సమూలముగా తీసివేయబడుతోంది అంటారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. శరీరంలో రెండిటికి రెండు మాత్రం నిర్జీవంగా ఉంటాయి. అవి జీవంతో ఉన్నాయి అని మీరు పిలవడం కుదరదు. ఎందుచేతన అంటే వాటిని మీరు ఖండన చేసినప్పుడు వాటి వలన బాధ ఏమీ ఉండదు. ఒకటి వెంట్రుకలు, రెండు గోళ్ళు. ఈ రెండింటినీ మీరు ఏ చాకు పెట్టో బ్లేడు పెట్టో కోశారనుకోండి, కోస్తే దానికి ఏం శరీరం తల్లడిల్లిపోవడం బాధపడిపోవడం ఏముండదు. అందుకని అవి కూడా శరీరముతో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నాయా అంటే వాటికి జీవం ఉన్నది అని చెప్పడం కష్టం. ఎందుచేత అంటే జీవం ఉంటే బాధ ఉండాలి, కానీ వాటికి బాధ ఉండదు. జీవం లేదు అని నిర్ధారణ చేద్దామా? అవి పెరుగుతూ ఉంటాయి. పెరుగుతున్నాయి కాబట్టి ప్రాణం ఉంది, కోస్తే బాధ పెట్టవు కాబట్టి ప్రాణం లేదు. కాబట్టి గోరు యొక్క విలువ ఎంతవరకు అంటే అసలు ఆ గోరు ప్రాణమున్నది అని చెప్పడం కూడా కష్టం లోకంలో.
అటువంటి గోటి యొక్క విలువ ఎంతవరకు పనికొస్తుంది అంటే ఆ గోరు ఆత్మరక్షణ కొరకు పనికొస్తుంది. మనకైతే ఆ గోరు ఎందుకు పనికొస్తుంది అంటే ఒక గోరు లేని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయనకి ఉపాసనలో ఇబ్బంది కానీ లేకపోతే ఆయనకి గోరు లేదండి అందుకని దీనికి పనికిరాడని మీరేం చెప్పడానికి కుదరదు. గోళ్ళు లేకపోతే అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ ఆ గోటి వలన ఉపయోగం ఏమిటి అంటే కేవలం శరీర రక్షణ జరుగుతుంది. ఆ గోళ్లతోటి ఒళ్ళు ఎక్కడైనా దురద పెడితే కాస్త గోక్కోవచ్చు. ఇంకా కొంచెం ఏదైనా ఇబ్బంది ఉంటే మనకి ఇబ్బందికరమైంది ఏమైనా కనపడితే దాన్ని బహుశా గోటితో హింస చెయ్యొచ్చేమో. అంతకు మించి గోటికి ప్రయోజనం ఉన్నట్టుగా మనకేం కనపడదు. అంటే పెద్ద విశేషమైనటువంటి ప్రాధాన్యతా కోణంలో ఏం కనపడదు. ఇలాంటి అనుషంగికమైన ప్రయోజనాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. అంటే నేను ఇది చెప్పేసిన తర్వాత మళ్ళీ మా ఇంట్లో స్క్రూ ఒకటి నేను గోటితో తిప్పానండి, నేను ఇంకో ప్రయోజనం ఉందని నా దగ్గరికి వచ్చి అది చెప్పకండి. నేను అలాంటి ప్రయోజనాల యొక్క చిట్టా గురించి నేను మాట్లాడటం లేదు. గోటికి అంతకన్నా పెద్ద ప్రయోజనం ఉంది అని చెప్పడం కుదరదు. ఒక చెయ్యి ఉందనుకోండి దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. వేళ్ళు ఉన్నాయనుకోండి వేళ్లకి ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రతి వేలుకి ఒక ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే అంగన్యాసకరన్యాసం చేస్తే ప్రతి వేలు మీద న్యాసం చేయవలసి ఉంటుంది. ఎందుకు అలా న్యాసం చేస్తారు, మంత్రం చేసేటప్పుడు ఎందుకు అలా అంగన్యాసకరన్యాసాలు ఉంటాయి, మళ్ళీ అవన్నీ వేరు విషయాలు. కానీ గోరు లేకపోతే వచ్చే ఇబ్బంది ఏమైనా ఉంటుందా అలా వైదిక నిష్టకి అంటే అలా ఏం ఉండదు. కాబట్టి గోటి యొక్క స్థాయి ఒక కోణంలో మాత్రమే మాట్లాడడం కుదురుతుంది, ఒక స్థాయిలో మాట్లాడడం కుదురుతుంది. కానీ అమ్మవారి గోటి గురించి ఏమంటున్నారంటే వసిన్యాది దేవతలు అవి కూడా ఎక్కడి గోళ్ళు, చేతులకున్న గోళ్ళు గురించి వాళ్ళు ఏం మాట్లాడటం లేదు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నది దేని గురించి మాట్లాడుతున్నారు అంటే పాదములకు ఉన్నటువంటి గోళ్ల గురించి మాట్లాడుతున్నారు. నఖదీదితి సంచన్న మజ్జన తమోగుణ. అమ్మా నీ పాదములలో ఆ బొటనవేలి గోరుందే ఆ గోరు ఒక్క గోరు లేదా గోళ్ళు, ఆ గోళ్ల నుంచి వచ్చేటటువంటి కాంతి ఏది ఉన్నదో ఆ కాంతి మా యొక్క తమోగుణమును పోగొట్టగలిగినదై ఉన్నది. ఈ నామం పైకి చూడడానికి ఇందులో ఏ ఉంది, పెద్ద చీకట్లని కప్పివేస్తుంది, తమోగుణాన్ని తీసేస్తుంది అని ఉంటుంది. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని ఆంతర పరిశీలనం చేస్తే మీకు ఒక విషయం ద్యోతకం అవుతుంది. సాధారణంగా లోకంలో కాంతి అనబడేటటువంటిది 3 వస్తువుల్ని ఆశ్రయించి ఉంటుంది. అందులో ఒక వస్తువుని ఇంకొక దాంట్లో కలిపేస్తారు. అలా చెప్పవలసి వచ్చినప్పుడు సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రము అని 3 కాంతి ఉన్న వాటిగా చెప్పడం జరుగుతుంది. అందులో మళ్ళీ చంద్రుడు సూర్యుడి యొక్క ప్రకాశం చేత చంద్రుడు ప్రకాశిస్తాడు తప్ప స్వయం ప్రకాశకం కాదు. అగ్ని వేరుగా చెప్పబడక్కర్లేదు, సూర్యుడితో కలిపేసేయచ్చు. ఎందుకంటే సూర్యుని యొక్క కిరణములయందు ప్రకాశము వేడిమి 2 ఉంటాయి. ఇప్పుడు మీరు బాహ్యంగా దాన్ని తేలిక భాగంగా విడదీయడానికి సూర్యుడు చంద్రుడు అని పిలవవలసి వస్తే కాంతికి చంద్రుడిని మాత్రం ఎందుకండి, సూర్యుడి యొక్క ప్రకాశం వల్లే కదా చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని అడగచ్చు. సూర్యుడి ప్రకాశం వల్ల చంద్రుడు ప్రకాశించినా చంద్రుడు రాత్రిపూట దర్శనమిస్తాడు, సూర్యుడు పగటిపూట దర్శనమిస్తాడు. మిట్ట మధ్యాహ్నం వేళ ఉన్నటువంటి సూర్యుణ్ణి మీరు మీ కన్ను తెరిచి చూద్దామంటే కుదరదు. ఆయన్ని మధ్యందిన మార్తాండు అంటారు. అప్పుడు మీ కన్ను శోషిస్తుంది, మీరు చూడలేరు. ఆ కన్ను చూడలేని స్థితిని కలుగుతుంది. పైగా ఇక వచ్చేటటువంటిది వసంత ఋతువు తర్వాత గ్రీష్మం వస్తుంది. ఆ సమయంలో మీరు అసలు సూర్యకిరణముల కింద తిరగడం కూడా చాలా కష్టం. శోషింపచేస్తాయి ఆ కిరణాలు, తప్పింపచేస్తాయి. కానీ చంద్రకిరణములకు ఏ ఋతువు ఎందు అటువంటి లక్షణం ఉండదు. ఏ ఋతువులోనైనా సరే మీరు చంద్రకిరణముల కింద కూర్చుంటే చాలా ప్రశాంతంగా, చాలా చల్లగా, చాలా హాయిగా ఉంటుంది. అసలు సూర్యుడు ఉదయించిన తరువాత చీకటి అన్న సమస్య రాదు. చీకటిని తొలగదోయగలిగినవి 2 ఏకకాలంలో ఉండేది ఎప్పుడు అంటే ఒక్క రాత్రి వేళ చంద్రుడు, రాత్రి 2 ఉండేది చంద్రుడి విషయంలోనే. ఆయన ఉంటాడు, చీకటి ఉంటుంది. ఆయన చీకటిని ఎంత దూరం తోస్తాడు అంటే కొంత తొలగ తోస్తాడు. పౌర్ణమి నాటి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అనుకోండి, మీకు కొంత స్పష్టత గోచరిస్తూ ఉంటుంది, ఆ బాట అవి బాగా తెలుస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత అస్సలు చీకటి లేకుండా పోతుంది అనుకుంటే తప్పు. అస్సలు చీకటి లేకుండా ఏముండదు. పౌర్ణమి నాడు చీకటి ఉంటుంది, వెలుతురు ఉంటుంది, చంద్రుడు ఉంటాడు, చీకటి ఉంటుంది. కానీ చంద్రకిరణములు చల్లగా ఉంటాయి. చల్లగా ఉన్న కారణం చేత మీరు ఆ చంద్రకిరణాల కింద కూర్చోవడం, ఆ చంద్రుడి యొక్క కిరణముల యొక్క చల్లతనాన్ని అనుభవించడం చాలా సంతోషంగా ఉంటుంది.
ఇప్పుడు అమ్మవారి యొక్క గోళ్ళ నుంచి వచ్చేటటువంటి కిరణములు సూర్యుడితో పోల్చబడినవై ఉన్నాయనుకోండి, అసలు మీరు అమ్మవారి పాదాల దగ్గరికి చేరడం అన్న సమస్య లేదు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆ కాంతి సూర్యకాంతి అయి ఉంటే మీరు దగ్గరికి వెళ్ళడం అన్న ప్రశ్నే లేదు. సూర్యుడికి దగ్గరగా ఎవరు వెళ్ళగలరండి? ఎవరైనా వెళ్ళగలరేమిటి సూర్యుడి దగ్గరికి? వెళ్ళలేరు. సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఒకసారి ప్రయత్నం చేశారు జటాయువు సంపాతి. అలా ప్రయత్నం చేస్తే సంపాతి రెక్కలు కాలిపోయి జటాయువు ఆచ్ఛాదించింది. ఆయన ఎక్కడో పడిపోయాడు, ఈయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. కాబట్టి సూర్యమండలానికి దగ్గరగా ఎవరు వెళ్ళలేరు. అదొక పెద్ద మరిగిపోతున్న గోళం. అటువంటి సూర్యమండలంగా కానీ అమ్మవారి గోటికాంతి ఉంటే మీరప్పుడు అమ్మవారి పాదములకు వంగి నమస్కరించడం అన్న సమస్య రానేరాదు. ఆ గోళ్ళకి చల్లతనం ఉంటే, ఆ పాదములకు చల్లతనం ఉంటే, ఆ చల్లతనానికో లక్షణం ఉన్నట్టు. ఏమిటది? ఎంత పాపమున్నవాడు తిరుగుతున్నా చంద్రుడికి చల్లతనం ఇవ్వడం ఎలా తెలుసో, అమ్మవారి పాదముల వైపుకు వంగినటువంటి ఎవరినైనా రక్షించడం అమ్మవారి పాదాలకు తెలుసు. కాబట్టి ఆ కాంతి చంద్రకాంతిలా ఉంటుంది. ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి విషయం ఉంటుంది. ఇది మీరు పట్టుకోగలిగారనుకోండి, పట్టుకోగలిగితే అసలు మీరు ఎందుకు పాదాలకి నమస్కారం చెయ్యాలో మీకు అర్థం అవుతుంది. ఇవి హేతువునకు దొరికేవి కావు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కొన్నింటిని మీరు హేతువు చేత పట్టుకుందాము, ఒక్కనాటికి తెలియవు. అది మీ అనుభవము చేత, జ్ఞానము చేత, గురువు యొక్క అనుగ్రహము చేత మాత్రమే ద్యోతకమవుతాయి. అన్యథా వాటిని మీరు హేతువుల చేత నిరూపణ చేస్తాను అంటే అలా దొరకవు. ఎందుకని మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. నామాన్ని చంద్రుడి కిందకి నేను వెళ్ళి నిలబడ్డాను అనుకోండి, చల్లగా ఉంటుంది నాకు. చంద్రుడి కిందకి ఆయన చంద్రుడని తెలియదు, ఆ చంద్రకిరణాలు చల్లగా ఉంటాయని తెలియదు. ఒక పసిపిల్లవాడు వెళ్ళి ఆడుకుంటూ అలా చంద్రుడి వంక చూశాడు అనుకోండి, అతనికి చల్లగా హాయిగానే ఉంటుంది. ఒక వృద్ధుడు అరుగు మీద కూర్చున్నాడు అనుకోండి, ఆయనకి హాయిగానే ఉంటుంది. చంద్రకిరణముల యొక్క గొప్పతనం ఎక్కడ వరకు పనికొస్తుంది అంటే, బాహ్యమునందు మీకు చల్లతనాన్నిచ్చి బాహ్యతాపమునకు ఉపశాంతినిస్తుంది. గ్రీష్మ ఋతువులో పగటిపూటంతా మీరు ఎండకి శోషించిపోతే సాయంకాలం చంద్రోదయం వేళటికి బయటికి వచ్చి ఎక్కడ కాస్త చెట్లు ఎక్కడ ఉంటాయో, ఎక్కడ ఆరుబయలు ఉంటుందో అక్కడికి వచ్చి అందరూ కూర్చుంటుంటారు. ఎందుకు కూర్చుంటారు అంటే, సూర్యకాంతికి బడలిపోయిన వాళ్ళు చంద్రకిరణముల చేత ఆహ్లాదమును పొందుతారు, ఆనందాన్ని పొందుతారు. చంద్రకిరణం యొక్క ప్రయోజనం అంతవరకు మాత్రమే. పైకి మీకు చల్లగా ఉంటుంది, మీ లోపలి తాపమునకు కారణమేమి? మీ లోపల ఎప్పుడు తాపం ఉంటుంది. ఏమిటా తాపం? సాంసారికమైనటువంటి తాపమే. సంసారంలో ఉన్నవాడు కంబళిలో అన్నం తింటున్న వాడితో సమానం. కాబట్టి వాడికి ఎప్పుడూ ఏదో బాధ ఉంటుంది. ఏ బాధ లేకుండా లోకంలో ఎవ్వడూ ఉండడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఏ బాధ లేదండి, నాకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క బాధ పడలేదు అని అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు రెండిటిలో ఒకటి నిజమై ఉండాలి. ఏది అంటే, ఒకటి ఖచ్చితంగా అతను అబద్ధమే ఆడాడు. రెండేమిటి అంటే, అతను మహాబ్రహ్మజ్ఞాని అయి ఉండాలి. అతనికి సుఖమునకు దుఃఖమునకు తేడా తెలియకుండా ఉండాలి రమణ మహర్షిలాగా. అప్పుడు అతను నాకు దుఃఖము కలగలేదు అన్న మాట అండవు. ఎందుకంటే సుఖము సమానమైనప్పుడు దుఃఖం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి బ్రహ్మజ్ఞాని అనడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి అతను అబద్ధం ఆడాడన్నదే పరమసత్యం. ఎందుకంటే అసలు పుడుతూనే నాకు దుఃఖం లేదన్నవాడు ఉండడు. దుఃఖం ఉంది కాబట్టి ఏడుస్తూ పుట్టావు. కాబట్టి దుఃఖము ఉంది, పుట్టి అమ్మ యొక్క గుండెలకి తగలగానే సుఖము ఉంది. బతుకే సుఖ దుఃఖాలతో ప్రారంభం, సుఖ దుఃఖాలతో పరిపూర్ణం. కాబట్టి ఇప్పుడు చంద్రకిరణములు మీకేమిస్తాయి అంటే, బాహ్యమైనటువంటి తాపశాంతిని మాత్రమే ఇయ్యగలవు, ఆ చల్లతనాన్ని ఇవ్వగలవు. లోపల ఉన్నటువంటి అజ్ఞానమనేటటువంటి చీకటిని, తమోగుణమనేటటువంటి లక్షణాన్ని ఎవరు తీసివేయగలరు? ఆ గోళ్లకుండేటటువంటి చంద్రలక్షణం వేరు అమ్మవారి గోళ్లకి. ఆ గోళ్ల కాంతులు కాని మీ తలకి తగిలితే ఉత్తర క్షణంలో మీలో ఉన్నటువంటి తమోగుణం నశిస్తుంది. అలా నశిస్తుందనడానికి ఏదైనా హేతు ఉందా అండి? చంద్రకిరణాలు పడితే చల్లగా ఉందని తెలుస్తోంది,
అమ్మవారి పాదాలకి అలా నిజాయితీతో నమస్కారం చేసిన వాళ్ళ అజ్ఞానం పోతుందని కూడా నిరూపిస్తారా? నువ్వు అలా చిత్తశుద్ధితో నమస్కారం చేయి, నీకు అనుగ్రహం కలుగుతుంది. అంతవరకే. అంతేకాని దానికి హేతు నిరూపణలు అంటూ ఏముండవు లోకంలో. అన్నింటికీ హేతు నిరూపణలు ఉండవు. మీకు అంతవరకు ఎందుకండి? సూర్యోదయం అయిందంటాం, సూర్యాస్తమయం అయిందంటాం, పచ్చబద్ధాలు. సూర్యోదయం ఏమిటి, సూర్యాస్తమయం ఏమిటి? సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు. అసలు సూర్యుడు ఉదయించింది ఎక్కడ ఉదయించాడు, అస్తమయం ఎక్కడైంది? సూర్యుడు ఉదయించలేదు, సూర్యుడు అస్తమించలేడు. మీరు సూర్యుడి చాటుకెళ్ళారు. భూమి తిరుగుతోంది. తిరుగుతున్నప్పుడు సూర్యుడు ఇలా ఉంటే భూమి ఆయనకి ఎదురుగుండా వస్తే పగలవు, ఆయనకి వెనక్కి వెళ్ళిపోతే చీకటి. ఎవరు ఆయనకి ముందున్నారో వాళ్ళకి పగలవు. సూర్యుడు అస్తమించాడా, మీరు వెనక్కి వెళ్ళారా? మీరు వెనక్కి వెళ్ళారు. మీరు వెనక్కి వెళ్ళి సూర్యుడు అస్తమించారంటారేంటి? మీరు మళ్ళీ ముందుకు వస్తే సూర్యోదయం, మీరు ముందుకొస్తే సూర్యోదయం, మీరు వెనక్కి పెడితే సూర్యాస్తమయం. అంతేకాని మీరు అనుకున్నవన్నీ నిజాలైపోతున్నాయని అనుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి అజ్ఞానం తాత్కాలికంగా ఆవహిస్తుంది. ఆ జ్ఞానము లేకపోవడం చేత అప్పుడు మనకి వినపడేవి, మనకి కనపడేవి సత్యాలుగా కనపడతాయి. కానీ విచారణ చేత అవి సత్యం కాదని మీకు తెలుస్తాయి. నాకు ఒక్కొక్కసారి ఎంత గొప్పగా చెప్పారా ఈ వ్యాఖ్యానాలు అనిపిస్తుంది. నేను ఒకసారి సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో లాస్ట్ బస్సు ఒకటి ఎక్కాను, కాకినాడ వచ్చే బస్సు. అప్పట్లో దిక్కుమాల ఆఫీసు లేట్ అయిపోతుండేది, ఆలస్యంగా వస్తున్నాను. వస్తుంటే ఆఖరణ ఇద్దరమే మిగిలాం ఆ బస్సులో. ఒక ఆయన అడ్డంగా పడుకుని నిద్రపోతున్నాడు 3 సీటర్ దాంట్లో. ఈ కండక్టర్ వెళ్ళి ఆయన్ని అతి కష్టం మీద లేపాడు. లేపి ఎక్కడ దిగుతావు కాకినాడలో అని అడిగాడు. ఆయన ప్రతాప్ నగర్ అన్నాడు. ఆయన ప్రతాప్ నగర్ అనేటప్పటికీ బస్సు అంతా వాసన వచ్చింది. అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకంతకన్నా నేను చెప్పక్కర్లేదు. కాబట్టి పడుకుని ఉన్నాడు. ప్రతాప్ నగర్ వెళ్ళిపోయింది, నూకాలమ్మ తల్లి గుడి దాటిపోయి భానుగుడికి వచ్చేస్తోంది బస్సు. కానీ నేను తెల్లబోయింది ఎక్కడంటే కండక్టర్ ఏమీ తొనకలేదు, బెనకలేదు. నా దగ్గరికి వచ్చి అడిగాడు, మీరు ఎక్కడ దిగుతారని అడిగాడు. నేను భానుగుడి దిగిపోతానండి అన్నాను. అలాగా అన్నాడు. నేను భానుగుడి దగ్గర ఏమైనా అంటే మీరు ఏమనుకోకండి, మీ మానాన్ని మీరు దిగిపోండి అన్నాడు. అలాగేనండి అన్నాను. భానుగుడు వచ్చింది. అతను చేతిలో ఉన్నటువంటి ఆ టికెట్లు పంచి చేసే ఇనపదాన్ని తీసి ఇతని పక్కనున్న దాని మీద కొట్టాడు. ప్రతాపనగర్ అన్నాడు. నేను దిగిపోయాను. నేనేమన్నా పట్టించుకోవద్దు అన్నారు కదా. భానుగుడే అని నాకు తెలుసు, నేను దిగిపోయాను. ప్రతాపనగర్ అని వెళ్ళి వాడు దిగిపోయాడు. బస్సు వెళ్ళిపోయింది. నేను మామూలుగా ఆగి చూస్తున్నాను, ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు అని. దిగిపోయి అలవోకగా అతను వెళ్ళిపోతున్నాడు. అంటే ప్రతాప్ నగర్ దిగిపోయాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ తర్వాత అతనికి ఎప్పటికో తెలిసేటప్పటికీ అతను ఏ బస్సు ఎక్కాడో అతనికి గుర్తుండదు. ఆ బస్సు కాంప్లెక్స్కి వెళ్ళిపోతాడు. ఏ గొడవ లేకుండా అతను తన సమస్యని పరిష్కరించేసుకున్నాడు. ప్రతాప్ నగర్ దాటిపోయిందంటే అతను గొడవ పెట్టినాడు. చక్కగా భానుగుడి దగ్గర ప్రతాప్ నగర్ అన్నాడు. తప్పు అతందే. నీ కండక్టర్ తప్పు కాదు. వాడు అలా నిద్రపోతే అతను ఏం చేస్తాడు? సేవించకూడనివి సేవించి పడుకుంటే. కాబట్టి చక్కగా ఇద్దరిని దింపేశాడు. ఒకటి గమ్యం చేరాడు, ఒకటి గమ్యం అనుకుని తప్పుతోట చేరాడు. కాబట్టి అజ్ఞానంలో ఉండి వాడు భానుగుడిని ప్రతాపనగర్ అనుకున్నాడు. మనకి కూడా ఒక శాశ్వత అజ్ఞానం ఉంటుంది. దాని యందు సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉన్నాయనుకుంటూ జీవితం గడిచిపోతుంటుంది. అసలు సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు, తిరుగుతున్నవాడు నువ్వు. ఈ సత్యం ఇరుకలోకి రాదు. ఇప్పుడు చెప్పండి, మీకు హేతు ఉండి మీకు అర్థమవుతోందా సూర్యోదయాలు సూర్యాస్తమయాలు లేవని? మీరు తిరుగుతూ మీకే తెలియట్లేదు సూర్యుడు అస్తమించేస్తున్నాడు అంటున్నారు రోజు. ఇంకా ఇంత పరమపావనమైనటువంటి అమ్మవారి పాదములకు ఉన్న గోళ్ల కాంతులకు అంత శక్తులు ఉన్నాయని మీరు ఎలా ఊహించగలరు? అంటే కొన్ని ధ్యానము చేత, అనుభవము చేత, పెద్దల వాక్కుల యందున్న పూనిక చేత మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకే పోతన గారు కృష్ణ భగవాను దర్శించడానికి వెళ్ళేటటువంటి అక్రూరుడితో భాగవతంలో ఒక పద్యం చెప్పించారు. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అట్టిదేవునిన్ వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కల్గునే అన్నాడు. శూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అట్టి దేవుని. శూరులు అంటే శరీర బలంతో యుద్ధం చేసేవాళ్ళు అని కాదు అర్థం. శూరులు అంటే పండితులు అని అర్థం. పండితులు అంటే పద్యాలు రాసేవాళ్ళు, పద్యాలు చెప్పేవాళ్ళు అని కాదు. పండాహ అంటే జ్ఞానము అని గుర్తు. అందుకే
పోతన గారు సహజ పండితుడు అంటే బాగా పద్యాలు రాశారు అని కాదు. ఏ ప్రమేయం లేకుండా ఆయనకి ఈశ్వరానుగ్రహం చేత జ్ఞానము కలిగినటువంటి మహాపురుషుడు అని గుర్తు. కాబట్టి పండాహ అన్న దాంట్లోంచి పండిత అన్న మాట వచ్చింది. ఎవరు భగవంతుని అనుగ్రహం చేత జ్ఞానమును పొందుతారో వారి జ్ఞానమునకు ఇది హేతువు అని చెప్పడం కుదరదో అటువంటి వారిని పండితుడు అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారి యొక్క పాదముల దగ్గర నమస్కరించగా ఏదో ఒకనాడు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏదో ఒకనాడు ఎందుకు కలగాలి, వెంటనే ఎందుకు కలగదు అంటే మీ చిత్తశుద్ధి బాగా పరిణతి పొందాలి. బాగా చిత్తశుద్ధి ఏర్పడి ఆ తల్లి నన్ను అనుగ్రహించగలదు అని వంగి నమస్కరించగా ఆమె ఏమి చేయగలదు, తమోగుణాన్ని తీయగలదు. తమోగుణం అనగా ఏమి అంటే దానివల్ల వచ్చేటటువంటి బాధలు అంతా ఇంత కావు. తమోగుణానికి మొదటి సూచన ఏమిటో తెలుసా అండి? నిద్ర. అయిన చోట కాంచోట కూడా నిద్రపోతారు. పురాణంలో నిద్ర, ప్రవచనంలో నిద్ర, కచేరీలో నిద్ర, రైల్లో నిద్ర, బస్సులో నిద్ర, ఆఫీసులో నిద్ర, దిక్కుమాలి నిద్ర, జీవితం అంతా నిద్ర. శాశ్వత నిద్రకి వెళ్ళిపోయేంత వరకు ఆ నిద్రపోతూనే ఉంటారు కొంతమంది. అసలు ఉత్సాహవంతంగా లేవడం, ఉత్సాహవంతంగా ఉండడం అన్నది ఉండదు. ఎప్పుడూ ఆవలిస్తూనే ఉంటారు. ఎప్పుడు ఇలా కళ్ళు పడిపోతూనే ఉంటాయి. మరి ఎప్పుడు లేస్తారో ఏం చేస్తుంటారో నాకు చాలా ఆశ్చర్యంగా, అలా అంత నిద్ర ఎందుకు వచ్చేస్తూ ఉంటుందో అంటే సరే అవి ఎందుకు కానండి లలితా సహస్రం చెప్తూ. కాబట్టి అసలు తమోగుణానికి మొదటి లక్షణమే నిద్ర. అసలు నిద్రపోయేవాడు అమ్మవారి పాదాలకి నమస్కారం పెట్టడం అన్న లక్షణం ఎక్కడ వచ్చిందండి? 2 అవివేకం, 3 అజ్ఞానం, 4 మోహం, 5 అలసట, 6 సోమరితనం. ఇలాంటి లక్షణాలన్నింటినీ కలిపి దండగుచ్చి ఓడి మెళ్ళలో వేస్తే వాడిని తమోగుణ భూయిష్ఠుడు అని పిలుస్తారు. ఇన్ని గుణాలు విరగాలంటే ఎంత సాధన ఉండాలో. కానీ ఇటువంటి తమోగుణాన్ని తీసేసి వాడికి విశేషమైన జ్ఞానం ఇస్తుంది. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇది నామం యొక్క రహస్యం. ఒక్కసారి కాళ్ళకి నమస్కారం పెడితే ఇన్ని భయంకరమైన లక్షణాలు ఎందుకు తీయాలండి? అందులో ఏముంది? అందులో 1,000 కుంకుమార్చన ఉందా, 1,00,000 కుంకుమార్చన ఉందా, లేకపోతే పుష్పార్చన ఉందా, లేకపోతే ఏమైనా సౌందర్యలహరి పారాయణ ఉందా, మూకపంచశతి పారాయణ ఉందా, లేకపోతే ఏమైనా ప్రవచనం ఉందా, లేకపోతే అర్థం చేసుకోవడం ఉందా? ఏముందని కాళ్ళకి నమస్కారం చేస్తే గోళ్ల కాంతులతో తమోకాంతి తీయాలి, ఆవిడ తమస్సుని తీసేయాలి? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన గొప్పతనం ఏమిటంటే ఆవిడ ఉన్నది, ఆవిడికి ఆ శక్తి ఉన్నది, ఈ విశ్వాసం నీకుంటే. దీని హేతువేది? అసలు ఆ విశ్వాసం నీకుంటే విశ్వాసమే భక్తి. ఎక్కడ విశ్వాసం లేదో అక్కడ భక్తి లేదు. విశ్వాసం ఉన్నదని గుర్తు ఏమిటి? ఆచరణే. నమ్మావు, ఆచరిస్తావు. ఆకలేస్తోంది ఏడుస్తున్నావు. అన్నం తింటే ఆకలి తీరుతుంది రా అన్నాడు ఒకడు. అన్నం తింటే ఆకలి ఎలా తీరుతుంది అంటే వెళ్ళిపోయావు. నీ బతుకులో ఆకలి తీరదు. నమ్మి తిన్నావు, ఆకలి తీరిపోయింది. నమ్మి ఆచరించడానికే విశ్వాసం అని పేరు. కాబట్టి నువ్వు ఆచరణలోకి తీసుకురావడం మొదలు పెడితే ఆవిడ అలా ఎందుకు చేస్తుందో చూద్దువు. కానివి ఎందుకు చేస్తుందంటే లోకంలో మీకు ఏదైనా ఒక ఉపకారం చెయ్యాలి అంటే ఏదో ఒకటి ఆలోచన చేస్తారు. అసలు ఏ ఆలోచన లేకుండా మహోపకారాలు చెయ్యడం అనేటటువంటిది లోకము యొక్క లక్షణము కాదు. ఎందుకు కాదు? మీ మనసు ప్రీతి పొందాలి, లేదా మీరు అలా ప్రయోజనం పొందడానికి యోగ్యులని ఎవరో నమ్మాలి. మీరు ఈ 2 మాటలు కొంచెం పట్టుకోవాల్సి ఉంటుంది. నేను మీకు ఉపకారం చెయ్యాలనుకోండి, ఒక ఉదాహరణకి నేను మీకు ఒక శ్లోకం నేర్పాలి అంటే నేను అటువంటి స్వలాభాపేక్షతో చెయ్యలేదు, ఈశ్వరానుగ్రహంతో. ఎందుకు చేశాను అంటే నన్ను నేను ధన్యుణ్ణి చేసుకుంటున్నాను అనుకుని చేశానంతే. ఎప్పుడు చేసినా ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఒకరి మీద పెట్టకూడదు కాబట్టి. ఇప్పుడు అయ్యా నాకు ఈ శ్లోకం నేర్పుతారా అని అడిగారు అనుకోండి, వెంటనే వీరికి ఈ శ్లోకం నేర్పితే నాకేమిటి ఉపయోగం అని ఆలోచించాను అనుకోండి. ఈయనకి శ్లోకం, ఈయన ఎవరో నాకు తెలియదు, ఇవాళ వచ్చి శ్లోకం నేర్పమంటున్నాడు, నేర్పుతాను, వెళ్ళిపోతాడు. మహా అయితే ఏం చేస్తాడో నమస్కారం పెడతాడు. ఏమిటి వస్తుంది? 5 పైసలు వస్తాయా, పావలా వస్తుంది నాకు నమస్కారం పెడితే. కాబట్టి ఈయనకి ఎందుకు నేర్పడం? ఫలానా ఆయన ఉన్నాడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. లేకపోతే ఎందుకంటే ఉదాహరణ చెప్పేటప్పుడు స్పష్టంగానే చెప్పేద్దాం.
ఇంకా అటువంటి ఉపమానాన్ని ఎత్తి మీద వేసుకున్న తర్వాత ఎంతకి దారిపోతే మాత్రం నష్టం ఏంటి? దొరగారికి నేర్పుదాం. దొరగారికి ఎందుకు నేర్పడం అంటే, పాపం రోజు కారట్టుకు వస్తారు పెద్ద ఆయన, పట్టుకొచ్చి వీడు ఇంకా పంచె కట్టుకోవడం అవ్వకపోయినా వచ్చి అలా కూర్చుంటారు. కూర్చుని, దొరగారు నేను రెడీ అనేటప్పటికీ పాపం ఆయన లేచి నిలబడి, నమస్కారం కోటేశ్వరారు రండి అని కారు ఎక్కించుకుని, డ్రైవర్ని కూర్చోపెట్టి డ్రైవ్ చేయించడం కూడా ఇష్టం లేక ఆయనే స్వయంగా కారు డ్రైవ్ చేసుకొచ్చి నేను ఉపన్యాసం చెప్తే ఆయన కింద కూర్చుని, నా ఉపన్యాసం అయిపోయి నేను లోపలికి వెళ్ళి కూర్చుంటే వీడు మళ్ళీ లోపలికి వెళ్ళి ఎప్పుడో వస్తాడరా అనకుండా ఆ అరుగు మీద అక్కడే కూర్చుని, నేను 9:30కు వచ్చినా 10ంటికి వచ్చినా ఇప్పుడు వచ్చారేమండి అని ఒక్కనాడు అనకుండా, తీసుకొచ్చాం కదా వాడు ఎలా విడితే మనకెందుకని వెళ్ళిపోకుండా అలాగే కూర్చుని 9:30కో 9:45 గంటలకో నేను వచ్చిన అప్పుడు లేచి గబగబా వచ్చి కించిత్ విసుగు, ఇన్ని సంవత్సరాల నా అనుబంధంలో ఒక్కనాడు ఆ ముఖంలో కనపడకుండా అప్పుడు నన్ను తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపి కారు డోర్ తీసి కిందకి దిగి నాకు నమస్కారం చేసి నేను వెళ్ళొస్తానండి అని అప్పుడు బయలుదేరి వెడుతున్నారంటే ఆయనకి నేర్పుదాం శ్లోకం తప్ప వీడికి ఎందుకు నేర్పడం శ్లోకం అని నేను అనుకున్నాను అనుకోండి. లేదా ఎవరుంటారు లోకంలో, వాడు ఏదో చెప్తున్నాడు ఉపన్యాసం అయిపోయింది, వాడు వచ్చాడు చెప్తున్నాడు. కానీ శిష్యుడంటే గురువు యొక్క మనసెరిగిన వాడు శిష్యుడు. గురువుగారు ఇంత తాపత్రయపడి ఇంత కష్టపడి 3 రోజుల నుంచి ఆ పాదాల గురించి చెప్పి ఇంకా చెప్పలేకపోయానండి అని బాధపడుతున్నారు. కాబట్టి ఆయన నోటితో చెప్పిన దాన్ని అందరికీ కనపడేటట్టుగా, మనం పాదాలు కనపడేటట్టుగా అమ్మవారిని అలంకారం చేయిద్దాం అని నాకు కూడా చెప్పకుండా అందరికీ అమ్మవారి పాదాలు కనపడేటట్టుగా, మంజీరములు కూడా కనపడేటట్టుగా అమ్మవారిని అలంకారం చేయించి పాదుకలు పువ్వుల్లో అక్కడ పెట్టి వెళ్ళి అందరూ తల తాటించి నమస్కరించుకునేటటువంటి అవకాశాన్ని మధ్యాహ్నం వచ్చి వెంకన్న బాబు గారితో కలిసి అన్ని ఏర్పాట్లు చేసి ఇంతమంది పొంగిపోయి వెళ్ళిపోతుంటే, మా గురువుగారు ఉపన్యాసం చెప్తే ఆయన ఉపన్యాసానికి తగినట్టుగా నేను పాదుకలు పెట్టానని పొంగిపోయిన ఒక గోపాలకృష్ణ గారికి చెప్దాం తప్ప వీళ్ళందరికీ మనం ఎందుకు చెప్పడం అని నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు గోపాలకృష్ణ గారు మంచారే, దొరగారు మంచారే, పాడైపోయిన వాడు ఎవడో తెలుసా అండి? నేను. ఎందుకో తెలుసా? నా యందు ఒక కండూతి ఉంది. వీళ్ళు నాకు చేశారు, నీ చేద్దాం. వీడెవరో నాకేం తెలుసు, నాకేం చేశాడని నేను చేస్తాను తిరిగి. ఈ భావన రాగానే పాడైన వాడెవరు? నేను. ఒక ఉపకారం చెయ్యాలి అంటే లోకంలో మనకేం జరిగింది విచారణ ఉంటుంది, లేదా మనకేం జరిగింది అనేది పక్కన పెట్టారనుకోండి, ఇది పొందడానికి నీకు ఈ అర్హత ఉందా ఇదన్నా చూస్తారు. ప్రభుత్వం అనబడేటటువంటిది ఒక మనిషి ఏం కాడు ప్రతిఫలాపేక్ష ఉండడానికి. కానీ మీకు ఏదో వృద్ధాప్య పింఛన్ ఇస్తాం, కానీ మీరు వృద్ధులై ఉండాలి. వృద్ధులనగా ఇంత వయస్సు ఉండాలి, వయస్సుతో పాటు ఇంత ఆదాయమే ఉండాలి, ఇంతకన్నా ఉండకూడదు. మీకు లేదని మీరు చెప్తే మేము నమ్మం. మీకు లేదని ఇంకోటి చెప్పాలి, వాడికో ముద్ర ఉండాలి, వాడు సంతకం పెట్టాలి. ఇవన్నీ పట్టుకుని మీరు మా దగ్గర 2 నెలలు తిరిగితే అప్పుడు మీకు ఏదో ఆర్డర్ ఇస్తాం. అప్పుడు ప్రతి నెల ట్రెజరీకి వెళ్తే మీకు ఏదో డబ్బు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీ యొక్క అర్హతని చూసి ఉపకారం చేస్తారు. నేను యోగ్యత అన్న పేరుతో నాకు ఏం జరుగుతోందన్నది చూసి ఉపకారం చేస్తాను. ఏ ఉపకారము యొక్క స్థాయిని బట్టి 2 ఉంటాయి. ఒక ఆయన గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి ₹1,00,000 ఇవ్వాలనుకోండి సహాయ నిధిలోంచి, అప్పుడు ఎక్కువ పరిశీలన ఉంటుంది. ఓ ₹100 ఇవ్వాలనుకోండి, తక్కువ పరిశీలన ఉండొచ్చు. నేను మహోపకారం చేయాలనుకోండి, అప్పుడు నేను చాలా పెద్ద పరిశీలన చేయొచ్చు. ఏదో చిన్న ఉపకారం అనుకోండి, కాకతాళీయంగా చేయొచ్చు. ఇప్పుడు అమ్మవారు చేస్తున్నటువంటి ఈ ప్రయోజనం కన్నా గొప్ప ప్రయోజనం ఇంకోటి ఉంటుంది లోకంలో, నాకు చూపించండి. కేవలము ఆ తమోగుణం వల్లే అత్యంత నీచమైనటువంటి ఉపాధుల్లోకి మనం వెళ్ళిపోతుంటాం. శరీరం పడిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళిపోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? పరమ భయంకరంగా ఉంటుంది. ఎందుచేత అని మీరు అంటారేమో, సనాతన ధర్మంలో దేవాలయాలన్నీ కొండల మీద ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా అండి? కొండల మీద దేవాలయాలు, భగవంతుడు సరదా పుట్టి కొండెక్కి కూర్చోడు. పెద్ద పెద్ద క్షేత్రాలన్నీ కొండల మీద ఉండడానికి ఒక కారణం ఉంటుంది. కొండ ఎక్కేటప్పుడు మీరు ఒకటి విచారణ చేసుకోండి అని గుర్తు. కొండల నిండా ఏముంటాయి?
కొండల నిండా బండలే ఉంటాయి. ఆ బండకి తనంత తానుగా పుణ్యం చేసుకునేటటువంటి భాగ్యం ఉండదు. ఒకసారి ఒక చోట గుండ్రాయి అయి పుట్టాడు అనుకోండి, ఆ గుండ్రాయి ఆయుర్దాయం ఎంత నేను చెప్పలేనది, అది అలా ఉంటుంది ఆ గుండ్రాయి. ఇప్పుడు ఆ గుండ్రాయి ఆకలి వేస్తే, ఆకలి లేదని మీరు అనడానికి లేదు, వేసిందేమో మీకు తెలియదు అంతే. తినడానికి ఏముండదు, చచ్చిపోవడానికి ఉండదు. దాహం వేస్తే తాగడానికి ఉండదు, చచ్చిపోవడానికి ఉండదు. దాని మీదకి వెళ్ళి ఒకడు మూత్ర విసర్జన చేస్తాడు, అది తిరిగి వాడిని ఏమనలేదు. ఒకడు వెళ్ళి దాని మీద ఉమ్మి వేస్తాడు, అది దాన్ని తిరిగి వాడిని ఏమనలేదు. ఒకడు వెళ్ళి నిష్కారణంగా ఏ కర్రో పెట్టి దాన్ని కొడతాడు, అది తిరిగి కొట్టలేదు. అలా పడి ఉంటుంది. పోనీ అబ్బా ఈ జీవితం జీవించలేకపోతున్నాను, ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకుంది, ఆ బండరాయి జీవితంలో ఏమీ చేయలేదు. ఇప్పుడు బండరాయి నుంచి విముక్తి రావడానికి హేతువేది? బాగా ఆలోచించండి, ఎప్పటికీ అది హేతువు కాదు. బండరాయి తనంత దానుగా ఉత్తర జన్మయందు ప్రవేశము లేదు, వెళ్ళలేదు అసలు. బండలుగా పడున్నవన్నీ మహాపాపములే. ఇప్పుడు ఈ బండ ఎలా పుణ్యం చేసుకుంటుంది? తనకుండదు. ఒక మహాత్ముడు అటుగా వస్తూ సేద తీరాడు దాని మీద కూర్చుని. ఇప్పుడు దాని ఖాతాలో ఏం వేస్తారంటే, ఒక మహాత్ముడు కూర్చోడానికి నువ్వు ఉపయోగపడ్డావు, ఉత్తర జన్మలో ఒక ఆవుని చేస్తారు. ఇక్కడ ప్రారంభం అవుతుంది జన్మ పరంపర. మీరు ఎప్పుడైనా ఈ జన్మ పరంపర ఎలా వస్తుంది అన్న దాని గురించి చదివితే అసలు మనకి భయం వేస్తుంది తెలుసా అండి. మనుష్య జన్మ అంటే ఇంత గొప్పదా అని ముక్కున వేలేసుకుంటాను నమ్మగలిగితే. మీరు ఎప్పుడైనా మార్కండేయ పురాణానికి వ్యాఖ్యానాలు కానీ ఏమైనా చూస్తే భయం వేస్తుంది. ఎందుచేత అంటే ఒక్కసారి జన్మ పొందడం అంటే ఎంత కష్టమో తెలుసా అండి. ఒక గింజయందు మీరు ప్రవేశించేటట్టుగా విడుదల చేస్తారు. విడుదల చేస్తే అది నీటి బిందువు తగిలి ప్రత్యుత్పత్తిని పొందుతుంది. ఇది మళ్ళీ ఒక పండులోనో అన్నపు గిన్నెలోనో వీర్య కణాలన్నీ వీడు మళ్ళీ పుట్టడం కోసమని పైకి తేలుతాడు. గబగబా ప్రవేశిద్దాం పురుషుల్లోకి ముందని. అందుకే పై అన్నం పురుషుడికి పెట్టండి అంటారు. ఆయన తిన్న తర్వాత ఆయన తేజస్సుగా మారుతుంది. ఈ తేజస్సు సరి అయిన కాలములో మాత్రమే తన భార్య యందు ప్రవేశిస్తేనే ఫలదీకరణము చెందుతుంది, లేకపోతే అది నశించిపోతుంది. మళ్ళీ కథ మొదటికి. మళ్ళీ ఉడకాలి మరుగునీళ్లలో, ఉడికి 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 పైకి తేలుతాడు. మళ్ళీ ఎప్పుడో మనుష్య జన్మలోకి వస్తాడు. అసలు ఇలా తిరగడంలో నీ మొదటి జన్మ అది, ఆ బండగా వచ్చావు. ఇప్పుడు కొండెక్కేవాడిగా వచ్చావు. ఎంత తేడా ఉందో చూడు. ఈ కొండెక్కడాన్ని వదిలిపెట్టుకోకు జన్మలో. ఈ కొండెక్కడమే నీ జన్మ సౌభాగ్యం. కాబట్టి కొండెక్కడం జీవితంలో ప్రధాన ప్రయోజనం. అది ప్రసాద్ బాబు గారు అందుకు కొండెక్కడం. కాబట్టి నడిచి కొండెక్కండి, నడిచి కొండెక్కండి అంటుంటారు. మీరు నడిచి కొండెక్కితే ఈశ్వరుడికి కలిసి వచ్చేది ఏముంటుందండి? మీరు కొండెక్కితే, మీరు శ్రమ పడితే, మీరు ఆయాసపడితే భగవంతుడికి సంతోషమా? ఆయన ఏమైనా శాడిస్తే అలాగా? కొండెక్కిన వాళ్ళకు ఓ పుణ్యం, కొండెక్కిన వాళ్ళకు ఓ పుణ్యం వేయడానికి అలా ఏం ఉండదు. మీ శరీరమునకు ఆ శక్తి లేనప్పుడు ఈశ్వరుడు ఆ పుణ్యమే ఇస్తాడు ఆర్తి చేత. కానీ ఓపిక ఉండగా వెళ్ళడం దేనికి అంటే ఆ పరిశీలన నిలబడడానికి. ఆ బండల వంక చూస్తే అయ్య బాబోయ్ ఎంతమంది పడిపోయి ఉన్నారో, ఎందరు జీవులు పడిపోయి ఉన్నారో. మన భాగ్యం కదరా మనుష్యుడిగా ఉన్నాం, ఈ కొండెక్కి సర్వేశ్వరుడి సన్నిధానంలోకి ప్రవేశిస్తున్నాను నేను అని మీరు సంతోషించగలరు. ఇంతటి స్థితిలో మీరున్నారు. ఇప్పుడు మీరు చూడండి, మీకు ఉపకారం చేసి మీలో ఉన్న తమోగుణం పోగొట్టడం అంటే మీ అవివేకాన్ని, మీ అలసత్వాన్ని, మీ నిద్రని, మీ జాడ్యాన్ని, మీకున్నటువంటి మోహాన్ని, ఇన్నింటిని అమ్మవారు నమస్కరిస్తే తన గోటికాంతితో తీయాలి. ఎందుకు తీయాలి? ఏ కారణానికి తీయాలి? నేను వంగి నమస్కారం చేశానండి తీసేయాలంటే సరిపోతుంది ఏంటి? వంగి నమస్కారం చేస్తే తీసేయాలా? అంటే అంతకన్నా గొప్పది లేదు ఆ లోకంలో. ఇక్కడే పెద్దలు అన్నారు, నిర్హేతుకమైన ఈశ్వర కృపకు ఈ నామము ఆలవాలము. దీనికి వ్యాఖ్యానం లేదని చెప్పారు. ఎందుకు తీసేస్తుంది అలాగా వంగి నమస్కారం చేస్తే? అయ్యో నా బిడ్డడు ఇన్నాళ్లకి మార్గం తెలుసుకుని నా దగ్గరికి వచ్చి నా పాదముల ముందు వంగాడు, చాలు చాలు వీడిని దారిలోకి తిప్పేస్తానని చెప్పేసి ఆవిడ తమోగుణాన్ని తీసేస్తుంది. నిజాయితీగా ఒక్కసారి వంగితే చాలు, ఆవిడ తమోగుణాన్ని తీసేయడానికి సిద్ధంగా ఉంది.
ఇప్పుడు ఈ నామంలో మీకేది బయటికి వస్తోంది? ఇంత ఉపకారం చేసేటప్పుడు ఆవిడ రెండు చూడలేదు. నాకు వీడు చేసినదేమి ఆవిడ చూడలేదు. ఇది పొందుటకు వీడి అర్హత ఏమి ఆవిడ చూడలేదు. రెండూ చూడకుండా మీకు మహోపకారం చేసేస్తోంది. ఇలా చెయ్యడంలో ఆవిడ నిర్హేతుక కృప ఉన్నది. ఈ నిర్హేతుక కృప దేని వలన వ్యక్తమైనది? ఆవిడ గోటి కాంతిగా వ్యక్తమైనది. కాబట్టి నకదీదితి సంచలన మజ్జన తమోగుణ. ఇప్పుడు ఆ నామం ఎంత పవిత్రమైన నామమో, మనం ఎందుకు అమ్మవారి పాదాల దగ్గర నిలబడి నమస్కారం చెయ్యకూడదో, ఎందుకు రెండు చేతులు కలిపి లలాటము దగ్గర తాటించి వంగి నమస్కారం చెయ్యాలో, 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు బుద్ధి మనకి విచక్షణనిచ్చి నిర్ణయం చేసేటటువంటి బుద్ధి 11ంటిని కలిపి అమ్మవారి పాదముల దగ్గర న్యాసం చెయ్యడమే, అక్కడ నిక్షేపించి శరణాగతి చెయ్యడమే మీరు వంగి చేసినటువంటి నమస్కారమునకు గుర్తు. మీరు ఈ బుద్ధితో ఒక్కసారి నమస్కరిస్తే ఆవిడ సిద్ధంగా ఉంది మీ తమోగుణాన్ని తీసేయడానికి. కాబట్టి నకదీదితి సంచలన మజ్జన తమోగుణ. ఇలా జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే హేతువునకు అందకుండా జరగడానికి కారణాలవే. పూర్వకాలంలో తాళ్లపాక అని, పూర్వకాలమేమి ఇప్పటికీ ఉంది ఆ తాళ్లపాక గ్రామం. తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క జన్మస్థలం. ఆ తాళ్లపాక గ్రామంలో విఠలయ్య అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఓ 2 ఎడ్ల బండి, ఏదో కొద్దిగా వ్యవసాయం. పరమతృప్తితో భగవంతుణ్ణి సేవించుకుంటూ వైదికమైనటువంటి జీవనాన్ని చేస్తున్నాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు నారాయణయ్య అని పెట్టుకున్నాడు. ఎందుకని అంటే అతని వైదిక సంస్కృతి అక్కడ తెలిసిపోతోంది. నారాయణ నారాయణ అని పిలిస్తే చాలు నేను ధన్యుణ్ణవుతానని పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడికి ఆచమనం చేసేటప్పుడు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ కూడా రాలేదు. వాడికి సంధ్యావందనం రాలేదు, వాడికి వేదం రాలేదు, వాడికి చదువు రాలేదు, ఏమీ రాలేదు. ఆయన బాధపడి పక్కనే ఊటుకూరు అనబడేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడి దగ్గర పెట్టాడు. మీరు వీడికి పాఠాలు నేర్పండి అన్నారు. ఆ ఉపాధ్యాయుడు, ఆ గురువు చాలా వ్యగ్రమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. అతను శరీరాన్ని దండించేవాడు. అంటే చాలా గట్టిగా కొట్టేస్తుండేవాడు పిల్లలు. అలా ఇలా కాదు, చింతబరికలు వీపు మీద వాతలు తెలిపోతాయి, అలా కొడుతుండేవాడు. పాపం ఈ పిల్లవాడికి ఇంటికి వెళ్ళిపోతే తండ్రి కొడతాడు. అక్కడ ఉంటే చదువు రావట్లేదు సరికదా, గురువు గారి పేరు చెప్పేటప్పటికి ఉన్న చదువుపోతుంది, అంత భయపడిపోతున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు చాలా చిన్న వయస్సులో ఉన్నవాడు ఆలోచించాడు. అసలు వాడికి బతుకు మీద విరక్తి వచ్చింది. ఇక నేను బతకడం అనవసరం, ఇంటికి వెడితే నాన్నగారు కొడతారు, ఇక్కడుంటే గురువు గారు కొడతారు, 2 చోట్ల నాకు దెబ్బలే తప్ప నాకు చదువు వచ్చేటటువంటి యోగ్యత కనపట్టలేదు. కాబట్టి నేను నా శరీరం విడిచిపెట్టేస్తాను అనుకున్నాడు. ఎలా విడిచిపెట్టేయాలి? వాడికి చిన్నతనం, వాడికి చావడం కూడా తెలియదు పాపం. అందుకని వాడు ఆలోచించాడు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉండగా విన్నాడు. ఆ ఊరి చిట్ట చివరిలో ఊటుకూరు అనబడేటటువంటి ఊరు చివర పొలిమేర్లలో చిన్న గుడి ఉండేది. అందులో చింతలమ్మ అన్న పేరుతోటి అమ్మవారు ఉండేది. ఆ అమ్మవారు చింతలమ్మ అని పేరు ఎందుకు వస్తుందంటే చింత చెట్టు యొక్క కొమ్మలు గట్టిగా ఉంటాయి. ఆ అమ్మ కొమ్మలు అంటే ఆ అమ్మ చేతులు అమ్మ కాళ్ళు పట్టుకున్నవాడికి కింద పడ్డాం, చింత చెట్టును పట్టుకున్నవాడు కింద పడ్డాం. అలాగే అమ్మవారి పాదాలు పట్టుకున్నవాడు కింద పడ్డని చెప్పడానికి చింతలమ్మ అని పేరు. కాబట్టి లేదా మీ చింతలు తీయగలిగిన తల్లి కాబట్టి చింతలమ్మ, ఆవిడ్ని చింతించే భక్తిని ఇవ్వగలదు కాబట్టి చింతలమ్మ. కాబట్టి ఇప్పుడు వాడు ఆ చింతలమ్మ అనబడేటటువంటి తల్లి ప్రతిరోజు రాత్రి ఊరి బయటకు వస్తుందని, ఊరి బయటికి వచ్చి ఆవిడ తిరుగుతూ ఉంటుందని, మళ్ళీ తెల్లవారే వేళటికి ఆవిడ గుళ్ళోకి వెళ్ళిపోతుందని. కాబట్టి కొద్దిగా చీకటి పడుతుండగా ఆ రోజుల్లో తొందరగా రాత్రి భోజనాలు చేసేవారు. భోజనం చేసేసి పడుకున్నారు అందరూ. ఈ పిల్లవాడు ఆ గుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆ గుడి పక్కన ఒక పెద్ద పుట్ట ఉంది, అందులో ఒక కాలత్రాచు తిరుగుతుంటుంది. అసలు ఆ పాము కరవక్కర్లేదా, పామును చూస్తే చచ్చిపోతారు అని ప్రచారం ఆ రోజుల్లో. అటువంటి పాము అది ఆ పాము. కాబట్టి పిల్లవాడికి ఎంత వైరాగ్యం వచ్చిందంటే ఎవ్వరూ ఇహ చీకటి పడ్డాక ఊరు బయటికి వెళ్ళరు, పాము కనపడుతుందన్న భయంతో. పిల్లవాడికి ఎంత వైరాగ్యం వచ్చిందంటే ఆ పాము కరిస్తే చచ్చిపోదామని వెళ్ళాడు. వెళ్ళి ఆ పుట్ట దగ్గర కూర్చున్నాడు. ఆ పాము రాలేదు.
వాడికి ఎంత చిరాకు వచ్చిందంటే ఇంకో పావు గంట పాము వచ్చే వరకు బతకడం వాడికి ఇష్టం లేదు. అందుకని వాడు ఏడుస్తూ చెయ్యి తీసి పుట్ట లోపలకంట పెట్టాడు. మోచెయ్యి వరకు వెళ్ళింది, చెయ్యి వెళ్ళలేదు, పాము కరవలేదు. వాడు ఏడుస్తున్నాడు. దేనికి ఏడుస్తున్నాడు? పాము కరవలేదని ఏడుస్తున్నాడు. పాము కరిచేస్తే బాగుండు, చచ్చిపోతానని చెప్పి చెయ్యి అందులో పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు. బాగా చీకటి పడింది. అమ్మవారు బయటకు వచ్చింది గుళ్ళో నుంచి. చూసింది ఆ పిల్లాన్ని, గభాలను రెక్కట్టుకుని పైకి లాగింది. ఎందుకురా అబ్బాయి పుట్టలో చెయ్యి పెట్టావని. అమ్మే కదండి, ఏ పేరుతో ఉన్నా అక్కడ అమ్మ ఉండడమే కారణం. ఈ పిల్లవాడు ఏడుస్తూ చెయ్యి పెట్టినా మనుష్యులు ఎవరైనా తిరుగుతారేమో అని ఆవిడ బయటికి రాలేదు, కానీ ఆవిడ శాసనం పాము కుట్టలేదు, పాము కరవలేదు. ఇప్పుడు ఆ తల్లి అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావురా అబ్బాయి నువ్వు, ఎందుకురా పుట్టలో చెయ్యి పెట్టావంది. అమ్మ నాకు